వీక్షకులకు స్వాగతం, నమస్కారం. టీటీడీ హిందూ భక్తులకు పరమ పవిత్రమైన స్థానం అది. గతంలో కానీ ఇప్పుడు కానీ టీటీడీని ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నంలో భాగంగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి వరకు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి దగ్గర నుంచి కౌస్తవం గెస్ట్ హౌస్ దగ్గర మద్యం సీసాలు వేయటం వరకు ఎందుకు చేస్తున్నారు? రాజకీయంగానా, లేదు మతపరమైన విశ్వాసాలని దిగజార్చి వారి ప్రయోజనాలు చేకూర్చుకోవడానిక? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే గోవింద. టీటీడీ ప్రదర్శన మస్కబార్చే ప్రయత్నంలో భాగంగా లడ్డూ కల్తీ దగ్గర నుంచి కౌస్తభం గెస్ట్ హౌస్ దగ్గర మద్యం బాటిల్ వేసే వరకు వాళ్ళ ప్రభుత్వం అలా చేశారు, వాళ్ళ కుటుంబ ప్రభుత్వంలో కూడా అదే పందా కొనసాగిస్తున్నారు. వాళ్ళు దీని వెనక ఎవరు ఉంటుంటారంటారు? ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు? రాజకీయ ప్రయోజనం అంటారా, లేదా మతపరమైన ప్రయోజనం కోసం అలా చేస్తున్నారా? టీటీడీలో ఏ చిన్న సంఘటన జరిగినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి సిగ్నల్స్ రిమోట్లో వస్తున్నాయని చెప్పి భక్తులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో ఆ రోజే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిందని చెప్పి ఒక భావన వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. హిందూ దేవతా విగ్రహాలు, హిందూ పవిత్ర రథాలు, దేవస్థానాల్లో అవినీతి అక్రమాలు ఆయన హయాంలోనే జరిగాయి. పూర్తిగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు నిలిచిపోయింది. అందుకనే ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కారణంగా 11 స్థానాలకి పరిమితమైపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్యాన్ రెక్కలు ఇంచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మాకు వద్దు ఈ ఫ్యాన్ అని చెప్పి ఇంచేశారు. ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ఈ రాజకీయ నిరుద్యోగులు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక భగవంతుని అడ్డం పెట్టుకొని గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలతో ప్రజల్లో ఒక భయాందోళనకు గురి చేయాలి, భక్తుల్లో ఒక భయాందోళనకు గురి చేయాలని చెప్పి ఒక దుష్ట దుర్మార్గపు ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ప్రజలు ఎవరు దీన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే కౌస్తవం ఉంటుంది గెస్ట్ హౌస్ దగ్గర మద్యం బాటలు పెట్టారన్న. మద్యం బాటలు అది కూడా సీసీలు కనపడండి. దాంట్లో ఎవరున్నారు వెనక? వాళ్ళ అఫీషియల్ సాక్షి విలేకరి, వైసీపీ కార్యకర్త. వచ్చిన కారు, తెచ్చిన వస్తువు అంతా ట్రేస్ అయింది పోలీసుల దగ్గర. సార్, అలిపిరి దగ్గర పటిష్టమైన భద్రత ఉంటుంది కదా, అన్ని మద్యం బాటిల్ వేసుకుని వెళ్తా అంటే చెకింగ్ ఎందుకు జరగలేదు సార్? ఇక్కడ అడ్డమైన పనులు చేసే వారికి అడ్డదారులు ఉంటాయి. అడ్డదారులు ఉంటాయి. ఇప్పుడు రాచమార్గం ద్వారానో, నడక మార్గం ద్వారానో వస్తే మేము చెక్ చేస్తాం. ఈ దుర్మార్గులు ఏ దారిలో వచ్చినారు చెప్పండి. కానీ ఇది చాలా బాధాకరం. అంటే కొండ మీద ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తే ఎవరు ఆలోచిస్తారు చెప్పండి అన్న? అంటే ఒక రాజకీయ పార్టీగా హిందువుల భక్తుల మనోభావాలతో ఆడుకుంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశం ఉంటుందని తెలిసి కూడా అలా చేయడానికి కారణాలు ఏంటంటారు? ఆ పార్టీ పరంగా చూసుకుంటే పార్టీ పరంగా అంటున్నారు. పార్టీ నాయకుడు ఎవడన్నా? జగన్మోహన్ రెడ్డి. ఆయనకి వెంకటేశ్వర మీద భక్తుందా, ఏసు మీద భక్తుందా? అందుకనే ఈ పరకామణి అంశం కానీ, గీ అంశం కానీ ఇవన్నీ ఏసు దగ్గర జరుగుంటే దొల్లి ఏడ్చుకుంటారు వాళ్ళు. వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోకుండా లోకాతల రాజీ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇది మంచిది కాదు వారికి. భగవంతుడు అంటే అలా వ్యవహరించగలిగే కారణం చూసుకుంటే మనం రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా హిందువుల ఓట్లు నాకు అవసరం లేదు, నేను ఎలాగే వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటానని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంటారా? ఆ ధైర్యం ఏడుంది? డ్రామాలు ఆడుతున్నాడు ఆయన. దాన్ని గుర్తించలేడనే భ్రమలో బ్రతుకుతున్నాడా? దాన్ని గుర్తించలేని భ్రమలో ఆయన పడ్డాడు. కానీ ఆయన మాటల్లో బయటపడిపోయాడు. మొన్న మీరు కానీ గమనించినట్లయితే కొండ మీద జరిగినట్టు దొంగతనం, చిన్న దొంగతనం అంట. తెలివి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? చిన్న దొంగతనం. వెంకటేశ్వర స్వామి హుండీలో ₹1 పడిన ఆస్తి వెంకటేశ్వర స్వామి. అదేంత చిన్న కొలతలే ఉందా దొంగతనాల్లో? ఆ చిన్న దొంగతనానికి 5-6 పోలీస్ ఆఫీసర్లు బలి అయిపోయారు. ఇంకా చాలా మంది ఉన్నారన్నా, చాలా మంది ఉన్నారు. ఆ రోజు ఎక్కడెక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చింది, ఎవరు డైరెక్షన్స్తో పనిచేస్తారు, ఎందుకు పనిచేస్తారు, రవికుమార్ దొరికిన రోజు ఏ విధంగా దొంగని శిక్షించాల్సిందని పోయి ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆలోచనతో పోయారు. వీళ్ళందరూ బయట వస్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నేను చెప్పకూడదు కానీ ఏ రోజైనా సతీ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు, ముక్కోటి దేవతలు వచ్చి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని చెప్పి మనకు వేదాలు చెప్తున్నాయి. అలాంటి పవిత్ర బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు అక్కడ ఉంటే సాంప్రదాయాలు పాటించాలి. నీ వల్ల కాకపోతే, నీకు ఇష్టం లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు రానంటే దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిని పంపించాలి. రాకపోయారు సార్. రాకపోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు. దేవాదాయ ధర్మదాయ కానీ ఇంట్లో సెట్టింగ్ చేసుకుని కూడా మనోభావాలతో ఆడుకున్నాడు ఆయన. డ్రామాలు ఓటు బ్యాంక్ కోసం. ఓటు బ్యాంక్, హిందువులు ఓట్లు కావాలి, హిందువుల మనోభావాలు అవసరం లే. హిందువులు ఓట్లు కావాలి, మా దేవస్థానాలు బాగుంటే ఆయనకి ఇష్టం లే. 81 మందితో వేశాడు టీటీడీ బోర్డుని.
ముఖ్యమంత్రి అయిన తర్వాత 81 మంది అసలు నేను హైకోర్టుకు పోతే 52 మంది సస్పెండ్ చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజు, నీకు ఏదైనా తాడేపల్లి ప్యాలెస్లో ఏదైనా గుడి ఉంటే 80 మంది కాబట్టి 800 మంది వేసుకో. మన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవస్థానం, హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనతో ఆడుకుంటావా? ఆయనతో ఆడుకున్నావు కాబట్టి ఆయన నీతో ఆడుకున్నాడు. వెంకటేశ్వర స్వామితో ఈయన ఆడుకున్నాడు, స్వామి ఇంత ఆడుకొని 11 స్థానాలకు పరిమితం చేసి నాకు ప్రతిపక్ష హోదా 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 అని అందరిని అడుక్కు తింటున్నావు. కానీ గమ్మత్తు ఏంటంటే సార్, ఇక్కడ 11 సీట్లు ఇచ్చినా 38% ఓట్లు వచ్చినాయి. ఆ 38%లో ఆయనకు అనుకూలమైన కొంతమంది తప్ప మిగతా వాళ్ళంతా కూడా మరి హిందువులే ఓట్లు వేసినాడంతా. వాళ్ళందరూ ఇవన్నీ గమనించట్లేదంటారా? ఖచ్చితంగా ఇప్పుడు గమనిస్తున్నారు. ఆ రోజు ఇస్తున్న వాటిలో 38% కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదు. 11 స్థానాలు అసలు పులివెందులు ఉంటుందో లేదో చూసుకోమని చెప్పండి. పులివెందులు ఉంటుందో లేదో చూసుకోమని చెప్పండి. పులివెందులో మన జడ్పీటీసీలో స్పష్టంగా ప్రజలు తీర్పు ఇచ్చారు, డిపాజిట్ కూడా రాకుండా. భవిష్యత్తులో కూడా అదే జరిగే అవకాశం ఉంది. అది ఇక్కడ ఇంకోటి 10 సంవత్సరాల నుంచి మీరు టీటీడీ మీద, టీటీడీలు జరిగే అన్యాయాల మీద, ఆ ఆకృత్యాలు చేసే వాళ్ళ మీద అలుపెరగని పోరాటమే చేస్తున్నారు మీరు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా మీరు పోరాడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, మీకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. మీకు భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వాళ్ళు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కరుణాకర్ రెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, జగన్ రెడ్డి కావచ్చు, మిమ్మల్ని టార్గెట్ చేసి ఒక భానుప్రకాష్ రెడ్డి అడ్డు తొలగిపోతే మనకి ఇబ్బంది లేదు, టీటీడీ గురించి మాట్లాడేవాడు ఎవడు ఉండడన్న వార్తలు కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్రచారం కూడా చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? భగవంతుడే నాకు రక్షకుడు అని చెప్పి భావిస్తున్నా. అనాథ రక్షకుడు, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అంటే వెంకటేశ్వర స్వామి నాకు రక్షకుడు అని చెప్పి భావిస్తున్నా. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ పరకామణి సంఘటనలో ఈ అంశాలన్నీ బయట వచ్చిన తర్వాత నాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రత కల్పించారు, 4 గన్మెన్లు ఇచ్చారు. అంటే ధర్మం గురించి మాట్లాడితే భద్రతతో బయట రావాలనేది చాలా బాధగా ఉందన్న. అంటే ధర్మం గురించి మాట్లాడితే ఇలాంటి బెదిరింపు నేనైతే భయపడను. వ్యక్తిగతంగా నేను ఈ తాటాకు చప్పులకు భయపడను. ఖచ్చితంగా దేవుడి కోసం మాట్లాడుతున్నా, దేవుడే నన్ను కాపాడతాడు. సుదర్శన చక్రం స్వామి చేతిలో ఉండేది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం. ఆ సుదర్శన చక్రం నన్ను కాపాడుతుందని చెప్పి గట్టి నమ్మకం, విశ్వాసం నాకుంది. వీళ్ళు ఎన్ని కుట్రలు కృతాలు చేసినా సరే ఆ భగవంతుడు నా వెనకాల ఉన్నాడు. ప్రభుత్వం కూడా నాకు పూర్తిగా సహాయ సహకారాలు ఇస్తుంది. ఈరోజు నేను ఎక్కడికి పోయినా సరే పూర్తిగా మానిటర్ చేస్తున్నాను ఆ మూమెంట్స్ అన్ని. ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న భద్రత కల్పించినందుకు. కానీ బాధగా ఉంది, భద్రతతో అంటే భగవంతుడి గురించి మాట్లాడితే భద్రతతో బయట రావాల్సిన పరిస్థితి ఈ వైసీపీ నాయకులు. ఎందుకంటే దుర్మార్గులన్న మన జరిగినట్టు పాపం సతీష్ కుమార్ సంఘటన కూడా మన ఈ పరకామణి అంశంలో ప్రధాన విట్నెస్ ఆయన మరణించడం కూడా మాకు చాలా బాధాకరమైన సంఘటన. కానీ భగవంతుడు చూసుకుంటాడు. నేనైతే ఖచ్చితంగా ఇంకా కొలిక్కి రాలేదు. నేనైతే గట్టిగా ఉన్నాను. ఈ రోజు గారు ఎప్పటికి కూడా భగవంతుడి దగ్గర అన్యాయం, అవినీతి జరిగితే ఇదే విధంగా అడ్డుకుంటా. నా తల నరికినా సరే నా మొండెం పోయి దాన్ని అడ్డుకుంటుంది. నాకు అంత ప్రేమ భగవంతుడితో అంత ఇష్టం. కాబట్టి నేను ఈ తాటాకు చప్పులకి భయపడే ప్రసక్తే లేదు. నాకు అండగా, నీడగా, తోడుగా ఈ విశ్వాన్ని రక్షించే జగద్రక్షకుడు వెంకటేశ్వర స్వామి నాతో ఉన్నాడని చెప్పి గట్టి ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడని చెప్పి ఫీలింగ్తో నేను ఉంటా. కాబట్టి ఆ భగవంతుడే రక్షించుకుంటాడు. సార్, కల్తీ నెయ్యి దగ్గర నుంచి కౌసబ దగ్గర మద్యం బాటల వరకు అధికారులు బలవుతున్నారు తప్ప వాళ్ళని ప్రేరేపించిన నాయకులను మీరైతే ఇంతవరకు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. నేను అదే చెప్తున్నా. ఈరోజు అధికారులు పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ పరకామణి అంశంలో ఆస్తులు బదలాయించే ప్రక్రియలో పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. స్పెషల్ కేసు కింద బోర్డులో పెట్టి అప్రూవల్ తీసుకున్నారు. అది పెద్ద ల్యాబ్స్. పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసులో మేము రాజీ పోయామన్నారు. ఆ పోలీస్ అధికారులు ఎవరు, అది బయటపడాలి. నిన్ననే హైకోర్టు కూడా ఇన్ని రోజు విచారణ చేసింది. ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అధికారాలు పోలీస్ శాఖ ఇచ్చింది. కాబట్టి కథ ఇప్పుడు మొదలైంది. పరకామని పరాకాష్ఠకు జరిపోయింది. ఇప్పటి నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అధికారులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, దీన్ని నడిపించిన వారు ఎక్కడి నుంచి రిమోట్ కంట్రోల్ చేశారో, టీటీడీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు ఎవరెవరు ఉన్నారో అందరూ రాబో రోజుల్లో ఖచ్చితంగా చట్టం ముందు, శ్రీవారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతాం. ఇవాళకి దొంగ అన్నట్టు బోమన కరుణాకర్ రెడ్డి, బోమన్ ఆయన సోదరుడు ఇద్దరు కలిసి మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మీ టీటీడీ కమిటీని వాళ్ళకి దుయ్యబడతానే ఉన్నారు, రోడ్డు ఎక్కి అల్లరి చేస్తూనే ఉన్నారు. అయినా మీరు వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవట్లా. ప్రజలు అపనమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తారా,
లేదు వాళ్ళు అరెస్ట్ చేసి కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా చట్ట పరిధిలో ఏ విధంగా మళ్ళీ చెప్తున్నా, చట్ట పరిధిలో ఏ విధంగా వాళ్ళని శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తాం. ఇప్పటికే కరుణాకర్ రెడ్డి గారి మీద నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ అయింది. వారిని పోలీస్ స్టేషన్ కూడా పిలవడం జరిగింది. మేమైతే ఎక్కడ ఎవరిని స్పేర్ చేయట్లేదు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా సరే చట్ట పరిధిలో మళ్ళీ చెప్తున్నాం, చట్ట పరిధిలో ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ తిరుపతి ప్రజలు కరుణాకర్ రెడ్డిని శిక్షించారన్న. 60,000 ఓట్ల పైచిలుకుతో ఓడిపోయాడు ఆయన. 60,000 ఓట్ల పైచిలుకుతో ఓడిపోయాడు ఆయన. తిరుపతి ప్రజలు ఆల్రెడీ ఆయన శిక్షించాడు. ఇంకా ఆయన నేను ఏదో సాధించాలి, ఏదో చెప్పాలని చెప్పి అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కరుణాకర్ రెడ్డి నిలిచిపోయాడని చెప్పి తిరుపతి ప్రజలు అంటున్నారు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, రోజు ఏదో ఒక అబద్ధం. నువ్వు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు, రాజకీయంగా మమ్మల్ని విమర్శించే అవకాశం లేదు. ఎందుకంటే మా ప్రభుత్వం, మా ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ, మేము ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక వెంకటేశ్వర స్వామి క్షేత్రం, ఎందుకంటే ధార్మిక క్షేత్రంలో ఏదన్నా చేస్తే ఫోకస్, మీరు కానీ దేవుడి గురించి మాట్లాడితే ఇమీడియట్గా హెడ్లైన్స్ వస్తుంది. కాబట్టి వార్తల్లో హెడ్లైన్స్ కోసం, పేపర్లో హెడ్లైన్స్ కోసం మాట్లాడుతున్నారే తప్ప ఆధారాలతో వాళ్ళు మాట్లాడట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, కింద నుంచి ఆకాశానిపై ఉమ్మితే వాళ్ళ మీదే పడుతుంది. ఆ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా ఇలాగే చేస్తే ప్రజలు తరిమే రోజు దగ్గరలోనే ఉంది. నాడు అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయుడు గారిని ఆ దేవదేవుడు కాపాడుకున్నట్టు టీటీడీలో జరుగుతున్న ఆకృత్యాలని, దోపిడీలను బయటపెట్టి వారికి నిద్ర లేకుండా చేస్తున్న భానుప్రకాష్ రెడ్డి గారిని కూడా ఆ దేవదేవుడే కాపాడుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.